పద్మవ్యూహంలో చక్రధారి. ఇంతవరకు రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ గొడవలు ఇలాంటి కథలు చూసింటారు కానీ అక్కడ ప్రేమలు ఎలా ఉంటాయి, అక్కడ అనుబంధాలు ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ టైం అండి. యాక్చువల్గా అయితే ఇది ఒక లవ్ స్టోరీ అని చెప్పొచ్చు కానీ పెద్ద ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవాలి. సినిమాలో రెండే కాదు క్యారెక్టర్లు, చాలా క్యారెక్టర్లు, ఒక 8-9 క్యారెక్టర్లు ఉంటాయి. ప్రతి క్యారెక్టర్కి ఇంటర్లింక్ కూడా ఉంటుంది. నాకు రైటర్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పేటప్పుడు నేనే కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ ముందుకు రండి అనేవాడిని. అండ్ ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్న సంజయ్ అన్నకి అండ్ మా ప్రవీణ్ బ్రోకి చాలా కంగ్రాచులేషన్స్. వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో, అంటే షూటింగ్ ముందు మేము ఏదైతే డిస్కస్ చేసుకున్నామో మొత్తం అంతా అయిపోయిన తర్వాత అదే వచ్చింది. అండ్ మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన గెస్టులందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నాకు ఇక్కడ ఒక స్పెషల్ మూమెంట్ చెప్పుకోవాలండి. ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద కనపడ్డ సినిమా అన్నతోనే శమంతక మణిలో ఫస్ట్ టైం నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నా అండి. చాలా థ్యాంక్ యూ అన్న. అండ్ పెద్ద సినిమాకి ఎలాగైనా కానీ పబ్లిసిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ చిన్న సినిమాని ముందుకు తీసుకెళ్లేది మీడియానే. ఒక చిన్న సినిమా కోసం కూడా మీరందరూ వచ్చి మీరు చేసే ఎంకరేజ్మెంట్కి చాలా థ్యాంక్ యూ అండి. హాయ్ హలో, నేను మహేష్ విట. డూ సబ్స్క్రైబ్ టు బిగ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ఓకే. పద్మవ్యూహంలో చక్రధారి ఈ సినిమాలో 2 లవ్ స్టోరీలు అండి. ఒక రాయలసీమ పల్లెటూరులో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, అండ్ అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, వీటి బేస్ మీద తీసిన ఇది ఫస్ట్ రాయలసీమ లవ్ స్టోరీ అండి. 2 లవ్ స్టోరీలు ఉంటాయి, పద్మ లవ్ స్టోరీ, చక్రి లవ్ స్టోరీ. ఈ రెండింటికి లింకప్ ఏంది, అసలు ఏంటి పద్మవ్యూహం ఏంది, అందులో చక్రధారి ఎందుకు వచ్చాడు, అసలు వాడికి ఏం తెలిసింది, ఇదంతా మీరు త్వరలో మా టీజర్ ట్రైలర్ వస్తాయి, ఖచ్చితంగా అది చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఎంత కష్టం వచ్చినా కానీ వదలకుండా ఈ ఎథిక్స్ అనేది, అంటే వీళ్ళ మధ్య ఒక ఈగో క్లాషెస్ కానీ, సో చాలా బాగుంటుందండి ఇది మొత్తం. ఇది ఒక వెల్ రిటర్న్ స్టోరీ. డూ సబ్స్క్రైబ్ టు బిగ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్.